నమస్తే, వెల్కమ్ టు కిరా కబుర్లు. ఈ రోజు మనం చెప్పుకోపోయేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన రాజకీయం కాదు. ఢిల్లీ హస్తిన పీఠాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న ఒక అపార రాజకీయ శక్తికి తెలుగోడి ఆత్మగౌరవం అనే ఒకే ఒక్క నినాదంతో విరుచుకుపడ్డ ఒక మహానాయకుడికి మధ్య జరిగిన చారిత్రాత్మక రణరంగం గురించి. 1980ల ప్రారంభంలో భారత రాజకీయ యవనికపై ఒక పక్క దేశ ప్రధాని, ఐరన్ లేడీగా పేరుగాంచిన ఇందిరాగాంధీ, మరోపక్క వెండితెర వేల్పుగా కోట్లాది మంది గుండెల్లో దేవుడిగా కొలువైన నందమూరి తారక రామారావు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే కాంగ్రెస్ కోటలను బద్దలు కొట్టిన ఎన్టీఆర్ వేగం చూసి హస్తిన పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తమకు తిరుగులేదనుకున్న ప్రధాని ఇందిరాగాంధీకి వరుసగా 4 ఘట్టాల్లో ఎన్టీఆర్ ఇచ్చిన మైండ్ బ్లాకింగ్ షాక్స్ ఎలాంటివి? ఒక ప్రాంతీయ నాయకుడిగా ఉంటూనే జాతీయ స్థాయి ప్రతిపక్షాలన్నిటినీ ఒకే తాటిపైకి తెచ్చి ఢిల్లీ రాజసింహాసనాన్ని ఎన్టీఆర్ ఎలా వణికించారు అనే నాటి రోమాంచితమైన పొలిటికల్ థ్రిల్లర్ ఘట్టాలను కళ్ళకట్టినట్టు చూపే మన కిరాక్ కబుర్లు స్పెషల్ డికోడింగ్ స్టోరీని ఇప్పుడు చూసేద్దాం రండి. 1983 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరూ ఊహించని ఒక మహా తిరుగుబాటుకు నాంది పడింది. దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ శక్తిగా విరాజిల్లుతున్న కాంగ్రెస్ పార్టీని కేంద్ర ఆధిపత్య ధోరణిని సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుంది. అప్పటి వరకు కేవలం వెండితెరపై దేవుడిగా, కథానాయకుడిగా అభిమానించిన ప్రజలు ఎన్టీఆర్ పిలుపుతో ఒక్కసారిగా రాజకీయంగా చైతన్యవంతమయ్యారు. చైతన్య రథమెక్కి 9 నెలల పాటు రాష్ట్రమంతా చుట్టేస్తూ తిరుపతిలో తన సభా పరంపరకు ముగింపు పలుకుతూ ఎన్టీఆర్ ఇచ్చిన ప్రసంగాలు అప్పటి కాంగ్రెస్ అధిష్టానానికి నిద్ర లేకుండా చేశాయి. తమిళనాడులో ఎంజీఆర్ లాగా ఎన్టీఆర్ రాజకీయాల్లో రాణించగలరా అని నాటి విమర్శకులు సందేహించారు. చివరికి కాంగ్రెస్ మంత్రిగా ఉంటూ ఆయనకు స్వయానా అల్లుడైన చంద్రబాబుతో సహా పలువురు నేతలు ఎన్టీఆర్ సినీ గ్లామర్ ఓట్లుగా మారుతుందా అనే సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఎన్టీఆర్ క్షేత్రస్థాయి వ్యూహం, ప్రజలకు దగ్గరయ్యే తీరు వారందరి అంచనాలను తలకిందులు చేశాయి. ఈ సుదీర్ఘ పోరాటంలో ఇందిరాగాంధీ రాజకీయ హోదాకు, ఆమె ఆత్మగౌరవానికి తగిలిన మొదటి తీవ్రమైన దెబ్బ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి పుణ్యభూమి వేదికగా జరిగింది. 1983 ఎన్నికల ప్రచారం పీక్స్ లో ఉన్న సమయం అది. స్వయంగా దేశ ప్రధాని ఇందిరాగాంధీ ప్రచారంలో పాల్గొనడానికి తిరుపతికి వచ్చేశారు. ఆ సభ ఏర్పాట్లను అప్పటి కాంగ్రెస్ నేత చంద్రబాబు దగ్గరుండి పర్యవేక్షించారు. కానీ సరిగ్గా అదే సమయంలో ఆ సభకు కేవలం ఒకే 1 కిలోమీటరు దూరంలో ఎన్టీఆర్ తన ప్రచార వేదికను సిద్ధం చేశారు. ఇందిరాగాంధీ ఆంగ్లంలో ప్రసంగిస్తుండగా జనాలు పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. అదే సమయంలో పక్కనే ఎన్టీఆర్ తన గంభీరమైన స్వరం, అందరికీ అర్థమయ్యే శ్రేష్టమైన తెలుగు భాషతో ప్రసంగించటం మొదలు పెట్టగానే ప్రధాని సభలోని జనులంతా ఎన్టీఆర్ను చూడటానికి కుప్పలు తెప్పలుగా తరలి వెళ్లారు. ప్రధాని సభ వెలవెలబోయి ఎన్టీఆర్ సభ జనసముద్రంగా మారడం ఇందిరాగాంధీకి ఒక ఊహించని పరాభవం. తిరుపతిలో అనుమతులు నిరాకరించినా సరే ఏమాత్రం తగ్గకుండా సమీప గ్రామాలకు వెళ్లి ప్రజలను కలిసిన ఆయన సమయ స్ఫూర్తి కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. సత్తా చాటి సీఎం పీఠాన్ని అధిరోహించిన తర్వాత కూడా ఎన్టీఆర్ ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. తన రెండో దెబ్బతో నేరుగా భారత సమైక్య వ్యవస్థ ముంగిట పెద్ద చర్చకే తెరలేపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్టీఆర్ ప్రజా సంక్షేమ పథకాలను విప్లవాత్మకంగా అమలు చేయాలనుకున్నారు. కానీ తిరుపతి సభ పరాభవాన్ని మనసులో ఉంచుకున్న కేంద్రం నిధుల విడుదలతో అడ్డంకులు సృష్టిస్తూ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూసింది. దీనిపై ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించారు. బెంగళూరులో జరిగిన దక్షిణ భారత ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు నాటి రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. రాష్ట్రాలు లేకపోతే కేంద్రం ఎక్కడ ఉంది, అసలు కేంద్రం అనేది ఒక భ్రమ అంటూ ఆయన చేసిన ఆవేశపూరిత వ్యాఖ్యలు ఢిల్లీ హస్తిన పునాదులను కదిలించాయి. కేవలం మాటలతో సరిపెట్టకుండా జమ్మూ కాశ్మీర్ సీఎం ఫారూక్ అబ్దుల్లా, పశ్చిమ బెంగాల్ సీఎం
జ్యోతి బసు వంటి దిగ్గజ నాయకులను కలుపుకొని నేషనల్ ఫ్రంట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో ఒక బలమైన జాతీయ కూటమిని ఏర్పాటు చేయటానికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రాంతీయ శక్తిగా ప్రయాణం ప్రారంభించి జాతీయ రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యే దిశగా ఆయన వేసిన ఎత్తుగడలు ఇందిరాగాంధీకి పెద్ద ముప్పుగా పరిణమించాయి. సరిగ్గా ఇదే టైంలో మే 28, 1983న విజయవాడ వేదికగా జరిగిన టీడీపీ మహానాడు దేశ రాజకీయాల్లో మరొక మైలురాయిగా నిలిచింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన భారీ మహానాడుకు దేశంలోని మూలల నుంచి ప్రతిపక్ష నాయకులంతా తరలి వచ్చారు. అయితే ప్రధాని ఇందిరకు అత్యంత ఆప్తుడైన తమిళనాడు సీఎం ఎంజీఆర్ కూడా ఈ సభకు హాజరు కావటం, ఆ తర్వాత అత్యవసర పనుల నెపంతో హడావుడిగా అక్కడి నుంచి వెళ్లిపోవటం ఉద్రిక్తతలకు దారితీసింది. ఎన్టీఆర్ మిత్రపక్షాలు ఆయనను ఒక నల్ల గొర్రెగా పరిగణించాయి. సభ జరుగుతున్న సమయంలో భారీ వర్షం విపరీతంగా అంతరాయం కలిగించినప్పటికీ 5 లక్షల మందికి పైగా ప్రజలు కదలకుండా ఎన్టీఆర్ ప్రసంగాన్ని వినడం ఆయనకున్న ప్రజాదరణకు అద్దం పట్టింది. వర్షంలో తడుస్తూనే ఆయన ఇచ్చిన ఆవేశపూరిత పిలుపు ఇందిరాగాంధీకి 3వ దెబ్బగా మారింది. ఇక 4వది అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం. జూలై 12, 1984న ఢిల్లీలో జరిగిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశం. నేరుగా ప్రధాని ముందే నిలబడి ఎన్టీఆర్ చేసిన వాకౌట్ నాటి జాతీయ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇక్కడొక ఆసక్తికరమైన రాజకీయ కోణం ఉంది. కాశ్మీర్లో ఇందిరాగాంధీకి హాలిడే హోమ్ ఇవ్వటానికి ఫారూక్ అబ్దుల్లా నిరాకరించటం, బాలీవుడ్ నటి షబానా అజ్మీతో ఫారూక్ ఉన్న ఫోటోలను సాకుగా చూపించటం వెనుక ఇందిరా వ్యక్తిగత కోపం దాగి ఉంది. దీనికి తోడు ఫారూక్ ఎన్టీఆర్ తో జతకట్టడంతో గవర్నర్ బీకే నెహ్రూ సైద్ధాంతికంగా నిరాకరించినప్పటికీ గవర్నర్ జగన్మోహన్ మల్హోత్రా ద్వారా ఫారూక్ ప్రభుత్వాన్ని రద్దు చేసి పాకిస్తాన్ అనుకూల అభ్యర్థి గులాం మహ్మద్ షాను సీఎంగా నియమించారు. ఈ కశ్మీర్ కుట్రపై ఎన్డీసీ సమావేశంలో ఎన్టీఆర్ నేరుగా విరుచుకుపడ్డారు. ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టే ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలపై సీరియస్ అయ్యారు. తన వ్యాఖ్యలు రికార్డు కావు అని ఇందిర అడ్డుకోవాలని చూసినప్పుడు నేను మాట్లాడుతున్నది సరిగ్గా దీని గురించే, ప్రతిపక్షాలను అణిచివేయడమే అసలైన నిరంకుశత్వం అని బదులిచ్చి మరో 3 ముఖ్యమంత్రులతో కలిసి ఎన్టీఆర్ బయటకు వచ్చేసి వాకౌట్ చేశారు. ఎన్టీఆర్ ఎదుగుదలను చూసి భయపడిన ఇందిరాగాంధీ ఆయనను శాంతింప చేయటానికి వెనక నుంచి కుట్రలు పన్నడానికి ఏకకాలంలో పావులు కదిపారు. ఇంటెలిజెన్స్ నివేదికలు ఎన్టీఆర్ ను జాతీయ స్థాయిలో ఒక కింగ్ మేకర్ గా చిత్రీకరించడంతో ఇందిర తన నమ్మకస్తుడైన అధికారి రాజేశ్వర్ ను హైదరాబాద్ కు పంపారు. ప్రత్యేక నిధులు, రాయితీలు ఆఫర్ చేస్తూ ఎన్టీఆర్ ను శాంతింప చేయటానికి ప్రయత్నించారు. కానీ ఎన్టీఆర్ ఏ మాత్రం రాజీ పడటానికి ఒప్పుకోలేదు. సరిగ్గా అదే సమయంలో ప్రసిద్ధ జ్యోతిష్కుడు బెంగళూరు వెంకటరామన్ ఎన్టీఆర్ జీవితంలో ఒక గందరగోళ సమయం రాబోతుందని ముందే జోస్యం చెప్పారు. టీడీపీలోని అంతర్గత విభేదాలు, బాహ్య ఒత్తిళ్లను వాడుకుంటూ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇందిరా కుట్రను ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో రాబోయే రోజుల్లో ఒక నాటకీయ తిరుగుబాటుకు ఇది వేదికగా మారింది. అధికార గర్వంతో విర్రవీగే పాలకులకు ప్రజల ఆత్మ గౌరవమే అగ్నిపర్వతమై ఎలా బదులిస్తుందో నిరూపించిన సరిసాటి లేని చరిత్ర ఎన్టీఆర్ది. ఈ 4 వరుస పరాభవాల తర్వాత ఇందిరాగాంధీ తీర్చుకున్న ఆ భయంకరమైన రాజకీయ ప్రతీకారం ఏంటి, దానికి ఎన్టీఆర్ ఇచ్చిన తిరుగులేని చారిత్రాత్మక సమాధానం ఏంటి అనేది తదుపరి భాగంలో వివరంగా చూద్దాం. మరి ఆనాటి రాజకీయాల్లో ఎన్టీఆర్ ప్రదర్శించిన ఆ తెగువ, కుందాతనంపై మీ అభిప్రాయాన్ని మాకు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి మైండ్ బ్లోయింగ్, నిక్కచ్చిగా నిఖార్సైన పొలిటికల్ అండ్ సినిమాటిక్ ఇన్సైడ్ స్టోరీల కోసం ఇప్పుడే మా కిరాక్ కబుర్ల ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ.